నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6-7 వచనాలలో వృద్ధాప్యమందున్న మోషే యెహోషువను పిలిచి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన దేశమునకు వారితో పాటు వెళ్ళి దానిని వారికి స్వాధీనపరచము అని. ఈ క్రమంలో నీవు భయపడవద్దు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు అని ధైర్యపరిచాడు. 23వ వచనంలో దేవుడైన యెహోవాయే యెహోషువకు ప్రత్యక్షమై నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, నీకు తోడై ఉంటాను అని స్వయంగా ధైర్యపరిచిన సందర్భమును మనం చూడవచ్చు. 27వ సంకీర్తన 1-3 చరణాలలో దావీదు, దేవుడే నాకు వెలుగు రక్షణ, నా ప్రాణమునకు కోట లాంటివాడు, నేనెవరికి భయపడను, నా శత్రువులు నా పగవాళ్ళు నా మీద పడినప్పుడు నాకు విరోధంగా సైన్యం దండెత్తి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నందున నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నాడు. విశ్వాసులు కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దావీదు కలిగి ఉన్న ధైర్యమే మనము కలిగి ఉంటాం. 46వ సంకీర్తన 1-3 చరణాలలో దేవుడు ఎప్పుడూ తన ప్రజలకు సహాయకుడుగా, ఆదరణకర్తగా, వారికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు. ఈ వచనాలు ప్రతి విశ్వాసి వారు ఎదుర్కొనే పరిస్థితులలో, కష్టాలలో, శోధనలలో దేవుడు వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటాడన్న ధైర్యాన్ని ఇస్తుంది. యెహోషువకు దావీదు పొందుకున్నటువంటి ధైర్యం మనము పొందుకోవాలి. అంటే ఏ సమయంలోనైనా సహాయం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16లో ఉన్నట్లు దేవునికి మొరపెట్టాలి. ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడు కనుక భయపడాల్సిన పని లేదు. ఆయన విడువక ఎడబాయక ధైర్యపరిచి చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఆమేన్.